హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పండుగ జూలై నుండి చెల్లింపులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడే ఒక అత్యంత ఆనందదాయకమైనటువంటి మరియు ఒక ముఖ్యమైన శుభవార్త వెలువడింది. ఏంటంటే తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో గడిపి విశ్రాంత జీవనం కొనసాగిస్తున్నటువంటి వృద్ధులకు ఈ వార్త ఎంతో ఊరటనిస్తుంది. సో, చాలా కాలంగా పెన్షనర్స్ ఎదురుచూస్తున్న రాయితీల పెంపుదల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు రావడంతో వారికి ఆర్థికంగా భారీ ఊరటైతే కలగనుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా సుమారుగా 69,00,000 మంది పింఛన్దారుల కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ యొక్క మార్పనేది కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా జరగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే పెన్షన్ లేదా జీతాలను నిర్ణయించే ఒక కీలక గుణాంకం. మరి ఇది పెరిగితే ఆటోమేటిక్‌గా పెన్షనర్ల చేతికి అందే నగదు కూడా పెరుగుతుంది. సో, ఈ యొక్క కొత్త విధానం ద్వారా పెన్షన్ సవరించబడుతుందని తాజా అధికారిక సమాచారం మనకైతే అందుతుంది. సో, ముఖ్యంగా పెన్షనర్లందరికీ కూడా గరిష్ట ప్రయోజనాలు చేకూరేలాగా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సో, దీన్నే మనం ద్రవ్యోల్బణం అని అంటాము. ఈ యొక్క ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్యుల కంటే ఎక్కువగా స్థిర ఆదాయం కలిగినటువంటి సీనియర్ సిటిజన్లపై పడుతుంది. అందుకే ఈ యొక్క పెరిగిన ధరలకు అనుగుణంగా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు వృద్ధులందరికీ కూడా ఒక కొండంత అండగా నిలుస్తాయి. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారి ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవనానికి ఒక భరోసా అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలను ఒక క్రమ పద్ధతిలో అంటే దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చింది. సో, ప్రభుత్వం ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్టుగా తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్ మరియు సరెండర్ లీవ్ వంటి కీలక అంశాలపై త్వరలోనే ఒక సానుకూల ప్రకటన అయితే వెలువడనుంది. మరి పీఆర్సీ అనేది వేతన సవరణ కోసం వేసే కమిటీ కాగా, ఐఆర్ అనేది ఆ సవరణ అమల్లోకి వచ్చే వరకు ఇచ్చే తాత్కాలిక ఊరట. ఈ రెండు కూడా పెన్షనర్ల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా అయితే పెంచుతాయి. ఇక సరెండర్ లీవ్‌ల విషయానికి వస్తే గతంలో వాడుకోని సెలవులకు బదులుగా రావాల్సినటువంటి నగదు బకాయిలు కూడా చాలా కాలంగా నిలిచిపోయాయి. సో, ఇప్పుడు ప్రభుత్వం వీటిని కూడా క్లియర్ చేయాలని భావిస్తోంది. ఇవన్నీ గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పెన్షనర్ల ఇళ్లలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి దాదాపు 21,000 కోట్ల భారీ మొత్తాన్ని కూడా చెల్లించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా ఉండటం విశేషం. అంతేకాకుండా వేతన సవరణ కమిటీ పీఆర్సీ నివేదికల విషయంలో ఇకపై ఎలాంటి కాలయాపన చేయవద్దని, సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ తాజా ప్రతిపాదనలు మరియు నిర్ణయాల వల్ల పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఎత్తున లాభం చేకూరడమే కాకుండా, వారి పెండింగ్ బకాయిలన్నీ కూడా సజావుగా అయితే అందుతాయని మొత్తానికి ఈ యొక్క పరిణామాలు రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు ఒక గొప్ప వరంగా అయితే మారనున్నాయని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని సుమారు 69,00,000 మంది పెన్షనర్లకు ఈ నిర్ణయాల వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుంది. సో, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ద్రవ్యోల్బణం తట్టుకోవడానికి వీలుగా డీఆర్ మరియు ఇతర రాయితీలపై స్పష్టత అయితే రానుంది. గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి రూ. 21,000 కోట్ల బకాయిల విడుదల ప్రక్రియ అయితే వేగవంతం కానుంది. మరి పీఆర్సీ మరియు ఐఆర్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుండి అధికారికంగా సానుకూల ప్రకటన అయితే వెలువడనుంది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల పట్ల అత్యంత సానుకూల వైఖరితో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో, గత ప్రభుత్వ కాలం నుండి నిలిచిపోయినటువంటి 21,000 కోట్ల బకాయిలను తీరుస్తూనే కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ద్వారా 69,00,000 మంది పెన్షనర్లను పెంచటానికి ప్రతిపాదన అయితే సిద్ధం చేస్తుంది.
సో, పీఆర్సీ, ఐఆర్ మరియు సరెండర్ లీవ్ వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ యొక్క నిర్ణయాల ప్రధాన ఉద్దేశ్యము. సో, ఇది పెన్షనర్స్ అందరికీ నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పవచ్చు.